ఏయ్, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినా ఎక్కడికి తీసుకెళ్ళినా మీరు మమ్మల్ని ఏం పీకలేరు. మీకంటే ముందు మేము ఇంటికి వెళ్ళగలం. మా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు. సుబ్బారావు, సంఘటనా స్థలానికి పోని. కడప నగరంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో మరో 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హలో మేడం, మీరు అర్జెంటుగా హాస్పిటల్ రావాలి మేడం. ఇప్పుడే నా షిఫ్ట్ అయిపోయింది. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను కదా. లేదు మేడం, కరోనా పాజిటివ్ కేసెస్ ఎక్కువయ్యాయి. సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. మళ్ళీ అన్ని కరోనా కేసెస్? మీరు త్వరగా రండి మేడం. ఓ గాడ్. ఓకే ఓకే, వస్తున్నా ఇప్పుడే. సారీ అమ్మా, నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నమస్తే అన్న, మీరు చేసిన సహాయం వల్ల ఆశ్రమంలో ఉన్న అందరి ఆకలి తీరింది. అంత మాట ఎందుకులే అమ్మా. ఆ పెద్ద చేసిన సాయం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానమ్మా. మీకు ఏదైనా సాయం కావాలంటే అడగండి అమ్మా. నా చేతనంత సాయం నేను చేస్తాను. ఉంటాను. చాలా కృతజ్ఞతలు అన్న. అక్క, నువ్వు ఇంకా అన్నం తినలేదు కదక్క. రా అక్క, నేను తినిపిస్తా. ఎందుకమ్మా మా కోసం ఇంత కష్టపడుతున్నావు? కనీ పెంచి పెద్ద చేసి మా పిల్లలే మమ్మల్ని వదిలేశారు. మా అమ్మ మా నాన్నకు నేను పుట్టడమే బరువైందో లేక నా పుట్టుకే కారణమైందో నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ పెద్ద ఆయనే కదా నన్ను ఈ ఆశ్రమంలోకి తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసింది. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారమ్మా? రండి అన్న, టైంకి వచ్చారు. భోంచేద్దురండి. నేను ఇక్కడికి వచ్చింది మీరు అడుక్కుని తెచ్చుకున్న కూడు తినడానికి కాదు. నా డబ్బుల కోసం వచ్చాను. నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. అసలే పెద్ద ఆయన చనిపోయిన బాధలో ఉన్నాం. ఈ టైంలో మీరు ఇలా డబ్బులు అడగడం. ఆ దేవుడు కూడా డబ్బున్న వాళ్ళనే ఎక్కువ రోజులు ఉంచుతాడు ఈ భూమి మీద. డబ్బు లేని వాళ్ళని ఏదో కష్టం లేకనట్టి త్వరగా తీసుకెళ్తాడు. ఆ పెద్ద ఆయన ఉన్నన్ని రోజులు ఆ పెద్ద ఆయనే కట్టేవాడు. ఇప్పుడు మీరు కట్టండి, లేదా బయటికి వెళ్ళండి. అంత మాట అనకండి. ఈ ఆశ్రమం మాకు దేవాలయం లాంటిది. కొద్ది రోజులు టైం ఇవ్వండి, ఎలాగోలా కొట్టేస్తాం. సరే, మళ్ళీ వస్తాను. ఈసారి మీరు డబ్బులు కట్టకపోతే ముసలోళ్ళు పిల్లోళ్ళు అని కూడా చూడను. అందరినీ బయటకు గెంటేస్తాను. చూడమ్మ కాంచన, నేను ఉన్నన్ని రోజులు ఈ ఆశ్రమానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ వచ్చాను. ఇక నేను ఎక్కువ రోజులు బ్రతకను. ఈ ఆశ్రమాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఆశ్రమంలో ఉండే అందరినీ నువ్వే చూసుకోవాలి.
ఏయ్ ఏంటవి? సార్ లాక్డౌన్ కదా సార్, భోజనాలు పంచడానికి తీసుకెళ్తున్నాను. లాక్డౌన్ టైంలో బయట తిరగరాదని తెలీదా నీకు? సార్ పంచేసి వెళ్ళిపోతాను సార్. వెళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించో. ఓకే సార్. అన్నా సరుకు ఇచ్చేసావా? అన్నా ఇప్పుడే ఇచ్చేసానన్నా. సరే త్వరగా వచ్చేయి. మాల్ మొత్తం ఆటోలో ఎక్కిచ్చేయాలి. పైన రైస్ ప్యాకెట్స్ ఉంటాయి. ఎలాగైనా సరే రాత్రికి రాత్రి సరుకు మొత్తం పంపించేయాలి. ఓకే అన్న, నేను వస్తున్నా, నేను చూసుకుంటా అన్న. ఓకే అన్న. చెప్పు. మేడం మీరు రాలేదని పాప సరిగా భోజనం చేయడం లేదు మేడం. అయ్యో అవునా? మిమ్మల్నే అడుగుతుంది మేడం. సరే నేను వస్తున్నాను, పాపని జాగ్రత్తగా చూసుకో. హలో, అర్జెంటుగా మాకు మాల్ కావాలి. అన్న సిటీలో పోలీస్ చెకింగ్ ఎక్కువైపోయిందన్న. ఈ టైంలో తీసుకొస్తే మీరు మేమందరం దొరికిపోతామన్నా. రేయ్ మేము తెలుసుగా, ఎంత డబ్బు కావాలని తీసుకో, అర్జెంటుగా మాకు మాల్ కావాలి. సరే అన్న, మీరు చెక్ పోస్ట్ దాటి రాగలిగితే మీకు మాల్ ఇవ్వగలుగుతానన్నా. ఓకే. హలో అన్న, భోజనాలు రెడీ అయిపోయాయి అన్న. ఇక్కడ పిల్లలు పెద్దల ఆకలితో ఎదురు చూస్తున్నారు. మీరు రెడీ అయ్యాయి అంటే నేను వచ్చి తెచ్చుకుంటాను. భోజనాలు రెడీ అయ్యమ్మా. సరే అన్న, వస్తున్నాను. రే మామా, పోలీసులు రా. రే కారు ఎందుకు ఆగిందిరా? పోలీస్ మామా. పోలీసా? మనల్ని ఆపేదేవడ్రా? పోనీ. రే 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 రే! హలో, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేస్తున్నాం. త్వరగా మాల్ తీసుకొని రా. అన్న 5 minutesలో వచ్చేస్తాను. నమస్తే మేడం.
ఓకే మేడం, వెళ్ళొచ్చు. అన్న నమస్తే. నమస్తే. ఏమా కాంచన, బాగున్నావా? ఆశ్రమంలో అందరూ బాగున్నారా? సాయం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మేము సంతోషంగానే ఉంటామన్నా. ఈ రోజుల్లో స్నేహమైన ప్రేమైన అవసరం కోసం పుడుతున్నాయి, అవసరంతో పాటే పోతున్నాయి. కానీ ఏ స్వార్థం లేకుండా ఆశ్రమం కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మాదేముందన్నా, రాత్రి పగలు తేడా లేకుండా భార్య బిడ్డల్ని వదిలేసి మా కోసం ఇంత కష్టపడుతున్నారు. మీరన్నా గ్రేటు. వెళ్ళొస్తానన్నా. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ ఎవరో ఉన్నారా? ఏమైందండి? ఏమో తెలీదండి, సడన్గా కార్ ఆగిపోయింది. పర్లేదు రండి, మేము డ్రాప్ చేస్తాం. నో థ్యాంక్ యూ, మా ఫ్రెండ్ వస్తున్నాడు నన్ను పికప్ చేసుకుని. రండి మేడం. నో ఇట్స్ ఓకే, పర్లేదు రండి. వాళ్ళు వస్తున్నారు, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. లాక్కొని రారా తాది. పట్టుకుంటారా దాన్ని? వదలొద్దంటారా దాన్ని? ఆగే. నువ్వు వెళ్ళి కారు తీసుకురాపరా. సరే మామా. వెతుకురా, వెతుకో.
దాన్ని. అమ్మా ఎక్కడున్నావమ్మా? త్వరగా రా అమ్మా. ఎక్కడికి వెళ్తావే మాకు దొరకకుండా? ఏయ్! పుట్ర రే. వదులు వదులు నన్ను, వదులు వదులు నన్ను. మేడం త్వరగా రండి మేడం. లేయండి, తొందరగా లేయండి, వాళ్ళు మేడం, వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి మేడం, నేను చూసుకుంటాను. వాళ్ళు వచ్చేస్తున్నారు, లేయండి, వెళ్దాం మేడం, పదండి. నా గురించి ఆలోచించద్దండి. నీకేం కాదు, త్వరగా రా, వెళ్దాం పద. మేడం మీరు వెళ్ళండి మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి మేడం. నీ అమ్మ దొరికిందని మిస్ చేస్తావు కదా. ఇది ఉంది కదరా, దీన్నెత్తు. దీని మొహం చూసే ట్రాన్స్జెండర్ లా ఉంది. దీనేం చేసుకోవాలరా? ఎవరిదైతే ఏంట్రా, మనకు కావాల్సింది ఉంది కదా, ఎత్తరా దీన్ని కారులోకి. నీ అమ్మ రాయల్లంట రా. రారా, ఈ రోజుకి ఒకటి దొరికింది. ఏయ్ నోరు తీరా. వెయ్యిరా దాన్ని. ఆశ్రమంలో పిల్లలు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి నేను అన్నం తీసుకెళ్ళాలన్నా, వదిలేయండి అన్నా. ఏయ్ మామా ఎలా కానే కానే. బామ్మ చాలా ఆకలిగా ఉంది, అక్క ఇంకా రాలేదేంటి? వస్తుందిలేమ్మా. రాయే, నీతో మాకు పని అయిపోయింది. ఏ మామ, పోలీసులకు చెప్పేస్తుందా మరా? భయంగా ఉంది. ఏయ్ ఏయ్
కడప నగర శివారులో ఒక దారుణం చోటు చేసుకుంది. అందిన సమాచారం ప్రకారం చూస్తే తను ఒక ట్రాన్స్జెండర్ అని తెలుస్తుంది. అమ్మ ప్రేమ ఆశ్రమంలో తను ఉంటుందని, తనే ఆశ్రమం చూసుకుంటుందని సమాచారం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే చాలా కిరాతకంగా అత్యాచారం చేసి చంపినట్లు తెలుస్తుంది. ఒక ట్రాన్స్జెండర్ను ఇలా చేయడం ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు, వినలేదు. ఈ కేసుని స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి రానున్నారు. ఎవిడెన్స్ సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎవిడెన్స్ అన్ని చూస్తూ ఉంటే హంతకులు ఎంతో కిరాతకంగా డ్రగ్స్ తీసుకొని అమ్మాయిని రేప్ చేసినట్టు అనిపిస్తుంది సార్. ఎస్ సార్. ఎనీ మోర్ ఎవిడెన్స్? నథింగ్ సార్, నథింగ్ ఎనీ మోర్. అసలు ఇది ఎలా జరిగింది సార్? చూడండి, జరిగిన సంఘటన చాలా బాధాకరం. డ్రగ్స్ తీసుకొని మరి అతి కిరాతకంగా రేప్ చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించాం. నిజ నిజాలు ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. సార్, హంతకుల్ని ఎప్పటిలో పట్టుకుంటారు సార్? ఎస్, హంతకులు ఎవరైనా ఎంతటి వారైనా 3 రోజులు పట్టుకొని తిడతాం. రైట్, థ్యాంక్ యూ. అక్కలే అక్క, అక్కలే అక్క, అక్కలే అక్క. టైం అవుతుంది, తీసుకెళ్ళండి. మా అక్కని తీసుకెళ్ళద్దండి. అక్కలే అక్క, అక్కలే అక్క, అక్కలే అక్క, మమ్మల్ని వదిలేదక్క. అక్కలే అక్క, అక్కలే అక్క, అక్క మమ్మల్ని వదిలేదక్క. అందరిని బయటికి తోసేయండి రా. ఏ స్టాప్. రేయ్, చూసారంట్రా, అందరిని బయటికి తోసేయండి. స్టాప్. ఏమైంది? ఆ పెద్ద ఆయన ఇస్తా అని ఇవ్వకుండానే పోయాడు. ఇది ఇస్తానని ఇది ఇవ్వకుండానే సచ్చింది. నాకు డబ్బు ఎవరిస్తారు మేడం? మీరు అసలు మనుషులేనా? మానవత్వం ఉందా? చూడండి మేడం, నాకు డబ్బే ముఖ్యం. డబ్బు కోసం నేనేమైనా చేస్తాను. ఇక్కడ మంచోడా చెడ్డోడా అనేది లేదు, డబ్బు ఉన్నోడా లేడా అని. నాకు డబ్బు ఎవరిస్తారు? ఓకే, డోంట్ వరీ. మీకు డబ్బులే కదా ముఖ్యం. ఆ డబ్బులేదో నేను పే చేస్తాను.
ఇకపై ఈ ఆశ్రమం నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. వెయిట్, ఇదిగో నా కార్డ్ తీసుకోండి. ఇంకా మీదట ఎవ్రీ మంత్ నేనే పే చేస్తాను. డబ్బులు ఎవరిస్తే నాకేమి. రేయ్ పదరా పదం. థ్యాంక్ యూ. మీరెవరూ ఇంకా భయపడకండి. మీకు ఈ ఆశ్రమానికి ఇంకా మీదట నేనున్నాను. సార్, ఆ రూట్లో సీసీ కెమెరాలను చెక్ చేసావా? చెక్ చేశాను సార్. ఆ రూట్లో ఒకే ఒక సీసీ కెమెరా ఉంది. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రికార్డ్ అవ్వలేదు. సార్, చెప్పు. డాక్టర్ ప్రీతి మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. బిజీగా ఉన్నా, రేపు రమ్మని చెప్పు. సార్, కాంచన కేసు గురించి మీతో మాట్లాడతారంట. కాంచన కేసా? లెట్ హర్ కమ్. ఓకే సార్. రైట్. కాంచన మీకెలా తెలుసు? యాక్చువల్లీ ఆ రోజు నైట్ ఓకే, మీరు వాళ్ళని ఐడెంటిఫై చేస్తారా? యా, ఎనీ ఇన్ఫర్మేషన్? నాకు వాళ్ళ కార్ నెంబర్ గుర్తుంది. ఎస్, కార్ నెంబర్ అది AP04 AM 9191. 9191. సార్, లొకేషన్ ట్రేస్ అయింది సార్. అతని పేరు రమణారెడ్డి, సింగపూర్ సిటీ. దొరికారా నా కొడుకులు? ఏరా, ఏ పాపం తెలియని ఒక అమాయకురాలను చంపేసి మీరు ఇక్కడ జల్సా చేస్తున్నారా? వీడ్చుకురండి నా కొడుకుల్ని. అన్నా, పోలీస్ అన్నా, పోలీసులా? దాచిపెట్టు దాచిపెట్టు. వదులు 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 వదులు. డ్రగ్స్ తీసుకున్న మత్తులో మృగాలుగా మారి ఒక ట్రాన్స్జెండర్ కూడా చూడకుండా అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపబడిన సంఘటన మనకు తెలిసింది. అయితే నిన్న రాత్రి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాము. ఒకరికన్నా శిక్ష పడిందా? ఎందుకండి పోలీసులు పట్టుకుంటున్నారు, కానీ పోలీసుల కంటే ముందే తప్పు చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. డాడీ, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడదా? వీళ్ళని ఇలానే వదిలేస్తారా? నువ్వే చెప్పు తల్లి, ఇలాంటి వాళ్ళను ఏం చేద్దామంటావు? చంపేయాలి డాడీ. మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడ్డాక జైల్లో పెట్టి మిమ్మల్ని 3 పూటలా మేపాలని నాకు లేదు. మీ ముగ్గురులో ఒకరిని మాత్రమే కోర్టుకు తీసుకెళ్తా. మిగతా 2 చంపేస్తా, ఖచ్చితంగా చంపేస్తా. మీ ముగ్గురులో ఆ చనిపోయే 2 ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. కోర్టుకు వెళ్ళి ఆ ఒక్కరెవరో మీరే తెలుసుకోండి. అది కూడా నేనే చెప్తా.
ఒక్కసారి వెనక్కి తిరిగి దూరంగా ఉన్న ఆ రాయిని చూడండి. ఆ రాయిని మొదటగా ఎవడు దాడతాడో వాణ్ణి మాత్రం వదిలేస్తా. మిగతా ఇద్దరిని ఖచ్చితంగా కాల్చేస్తా. మీరే తెలుసుకోండి బతికే ఆ ఒక్కడెవడో. కాజా సార్ ఏం జరిగింది ఇక్కడ? సార్ మనం నిందితుల్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తుండగా వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు సార్. వాళ్ళని భయపెట్టడం కోసం గాల్లో 2 రౌండ్లు కాల్పులు జరిపాం, కానీ వాళ్ళు రాళ్లతో ఎదురుదాడికి దిగారు సార్. దాంతో చేసేదేమి లేక మన ఆత్మరక్షణ కోసం వాళ్ళని షూట్ చేయాల్సి వచ్చింది సార్. జరిగిందదే కాజా. సార్ సార్ అసలు ఏం జరిగింది? నిందితులను ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? కేస్ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో నిందితుల్ని క్రైమ్ స్పాట్కు తీసుకురావడం జరిగింది. నిందితులు మా నుండి తప్పించుకునే ప్రయత్నంలో నాపై, మా కానిస్టేబుల్పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఏళ్ల క్రితం ఆడామగాని తేడా లేకుండా బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వాతంత్రం గెలుచుకున్నాం. కానీ ఆ స్వాతంత్రం కేవలం మగవారికి మాత్రమే దక్కింది, ఆడవాళ్ళకి ఇంకా దక్కలేదు. కారణం మన చుట్టూ తిరుగుతున్న మగ మృగాలే. అభం శుభం తెలియని అమ్మాయిలు, అభం శుభం తెలియని పసిపిల్లలు, నిండు గర్భిణీలు, ఆఖరికి ట్రాన్స్జెండర్స్ పైన కూడా దారుణంగా హింసించి చంపుతున్నారే. ఇది ఇలానే జరిగితే మన భారతీయులంతా ఏకమయ్యి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినట్టు ఇలాంటి మృగాలను కూడా తరిమి కొట్టడంలోనూ ఆఖరికి చంపడంలోనూ కూడా ఆశ్చర్యమే ఉండదు. మన స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం మొదలవుతుంది. జై హింద్.